హైవేస్ ఈరోజు ధర్మస్థలికి సంబంధించి మరల అదే రకమైన దిక్కుమైన తమ్నెల్స్ టైటిల్స్ మరలా సాగు పడుతున్నారు. ఈరోజు 10-11 సైట్స్లో తవ్వకాలు జరిగాయి. నో డెడ్ బాడీస్, నో బోన్స్, నో స్కెల్టన్స్, చెప్పులు, మనుషుల బట్టలు, చెదలబెట్టి నుండి ఏవో దొరికాయట. దానిని మరలా హైలైట్ చేస్తున్నారు కొంతమంది. ఈ వీడియోకి మెయిన్ ఏంటంటే ధర్మస్థలకి సంబంధించి అప్డేట్ ఇస్తాను కాబట్టి మరలా అప్డేట్ ఇస్తున్నాను. ఈరోజు తవ్వకాలు కూడా ఇక్కడ ఏమీ దొరకల. అండ్ దొరికిన తవ్వకాల సంబంధించి మొత్తం వీడియో ఫుటేజ్ తీస్తున్నాను. కొంతమంది కామెంట్స్ పెడితే నేను షాక్ అవుతున్నా. ఎవరో లాయర్ అంట, ఆ లాయర్ చెప్పాడంట ఏమని, ఇదిగో సిట్టు వాళ్ళకి బోల్డ్ పుర్రెలు దొరికాయి, తలకాయలు దొరికాయి, కానీ బయటకు చావట్లేదని. ఎవడా లాయరు? నేను ఓపికండి, ఎవడా లాయరు? అతను ప్రభుత్వం నియమించిన లాయరా, లేదు ధర్మస్థల గుడి తరఫున లాయరా? ఎవడ పడితే వాడు పబ్లిసిటీ కోసం పిచ్చి పిచ్చికి చెప్తే మీరు నమ్మేస్తున్నారు. ఎందుకు అలా నమ్ముతున్నారు? ధర్మస్థల కేసు సంబంధించి డే 1 నేను చెప్పింది మరలా చెప్తున్నా, ఈ 100ల కొద్ది శవాల తవ్వకాల్లో బయటపడవు. బట్ ఈ ధర్మస్థలంలో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది ఈరోజు అంతా హైలైట్ చేస్తారు, గ్రౌండ్ రిపోర్ట్ చేస్తారు. అండ్ అన్ని మీడియా సంస్థలు కూడా గతంలో ఏందని మొత్తం బయటికి థియేటర్ లాగుతారు. ఇలా లాగినప్పుడు అక్కడ ఉన్న చీకటి భాగవత రహస్య పనులు మొత్తం బయటకు వస్తాయి. అప్పుడు తగలాల్సిన దెబ్బ తగిలిద్ది, జరగాల్సిన మేలు జరిగింది అని నేను చెప్పాను. మరలా చెప్తున్నా, చాలా మంది ఇప్పటికీ కామెంట్స్లో ధర్మస్థల గురించి చాలా తప్పుగా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ధర్మస్థలం అధర్మస్థలం అని చెప్పేసి, ఆ ధర్మస్థల అసలు గుడికి వెళ్ళొద్దని చెప్పేసి, అక్కడ దేవుడే అనుకుంటే ఇవన్నీ అయ్యాయి అని చెప్పేసి. మరలా చెప్తున్నా, అక్కడ కొంతమంది చనిపోయిన మాట నిజం, కొంతమంది చంపేసిన మాట నిజం. దీని వెనక ఎవరున్నారంటే మొత్తం బయటపడారు. ముస్లిం దేశాలకు సంబంధించి కావచ్చు, ముస్లిం మసీదులకు సంబంధించి కావచ్చు, క్రైస్తవుల చర్చిలకు సంబంధించి కావచ్చు, క్రైస్తవుల యొక్క సంఘాలకు సంబంధించి కావచ్చు, ఎన్నో కాంట్రవర్సీలు ఉన్నాయి, ఎన్నో వివాదాలు ఉన్నాయి, ఎన్నో దారుణంగా చంపి పాతిపెట్టే సందర్భాలు ఉన్నాయి. మరి అప్పుడు జీసస్ ఏమయ్యాడు, అల్లా ఏమయ్యాడు అంటే ఇక్కడ కూడా అలాగే శివుడు ఏమయ్యాడు అని కూడా క్వశ్చన్ చేసుకోవచ్చు. బట్ అలా కాకుండా ఇక్కడ శివుడే లేడు అని అంటే కరెక్ట్ కాదు కదా. దేనికైనా కర్మ సిద్ధాంతం మీద ఒకటి ఉంటుంది. జరగాల్సిన జరుగుతూ ఉంటే ఒకనొక సమయంలో ధర్మ సంస్థాపన కోసం ఆ దేవుడే వచ్చేస్తాడు ఎవరొకరు రూపంలో. అలా ఈ సెట్ రూపంలో ఖచ్చితంగా నిజాలు బయటపడతాయి. అండ్ ఓవరాల్గా అన్నప్పుడు ఇక్కడ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లై చేసి ఎఫ్ఐఆర్ ఎలా మాయం చేసింది, పోస్ట్మార్టం రిపోర్ట్ ఎలా మాయం చేసింది ఏంటి మొత్తం జయంత్ బయట పెడుతున్నాడు. జయంత్ అనే వ్యక్తి తర్వాత ఆల్రెడీ ఇందులో మంజునాథ్ గౌడ్ అని చెప్పేసి ఓ వ్యక్తి ఉన్నాడు, నన్ను బెదిరించాడని చెప్పేసి భీమా చెప్పున్నాడు. కాబట్టి అతను ఆల్రెడీ ఈ సెట్లు తీసి పక్కన పెట్టేశారు. ఇంకా ఏమేమి బయటపడాలి, అసలు ఎప్పటి నుంచి అక్కడ అవి జరుగుతుంది ఇవి జరుగుతుంది మొత్తం బయటపడాలి. ఇందా చెప్తూ డైవర్ట్ అయ్యాం. ధర్మస్థలం ఎంత పవిత్రమైనది అంటే, ధర్మ అంటే పవిత్రమైనది, స్థల అంటే స్థలం, పవిత్రమైన స్థలం అన్నది పేరు అక్కడ. అండ్ నిత్యం వేలాది మందికి అక్కడ అన్నదానం జరుగుతూనే ఉండేది. ధర్మస్థల మొట్టమొదట ఫేమస్ అయింది ఇదిగో ఈ నిత్య అన్నదానానికి సంబంధించి ఫేమస్ అయింది. ఆ తర్వాత విద్యాలయాలు, వైద్యాలయాలు, ఆయుర్వేదిక్ కాలేజెస్లు ఇలా ఎన్నో ఉన్నాయి అనమాట అక్కడ. సో ఎంతో గొప్పదైనటువంటి ప్రాంతం అది. దాని మీద ఎవరో కావాలని బురదలటం కావచ్చు, ఇన్నాళ్ళకైనా నిజాలు బయటపడాలని చెప్పేసి కొంతమంది ఎఫర్ట్స్ కావచ్చు. నేను మరలా చెప్తున్నా, అక్కడ ఎవరైతే తమ బాధను చెప్తున్నారో అది నిజం, నేను వాళ్ళకి సపోర్ట్ ఉంటా. బట్ ధర్మస్థలం మీద మొత్తం విషం చిమ్ముతూ అది అధర్మస్థలం అంటూ నానా రకాలుగా ఎవరైతే యాగి చేస్తున్నారో కావాలని చేస్తున్నారో వాళ్ళు సూడో సెక్యులర్ అని అవ్వాలి, అన్ని మతస్థులన్నీ అవ్వాలి. ఒక్కసారి మీ కింద నలుపుని చూసుకోండి. నేను అక్కడ అంతా మంచిదని చెప్పట్లా, చెడు ఉంది బయట పెడదాం, దాన్ని సంహరిద్దాం చెడుని. బట్ ధర్మస్థలకు సంబంధించి ఈ తవ్వకాలకు సంబంధించి ఏమీ దొరకకుండా కూడా దొరికాయంటూ మాయం చేశారంటూ బయటికి చవట్లేదంటూ ఇటువంటి పిచ్చి పిచ్చి వార్తల్ని ఆ వీడియోని నమ్మకండి.